అన్అకౌంటెడ్. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణ ఆమోదయోగ్యంగా లేదు. గతంలో ఉన్న ఏబీసీతో పాటు డీని అమలు చేయాలని జనసేన నాయకులు శ్రీనివాస్ అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సైదులు, సాంబశివుడు, సాయి సాగర్, కృష్ణ, నగేష్తో కలిసి మాట్లాడారు. గ్రూప్ ఏలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన 15 కులాల వారికి కేవలం 1% మాత్రమే రిజర్వేషన్ కేటాయించారని, గ్రూప్ బిలో మధ్యస్థంగా లబ్ధి పొందిన వారు 18 కులాలు ఉండగా 9%, మెరుగైన ప్రయోజనం పొందిన గ్రూప్ సిలోని 26 కులాలకు మాత్రం 5% కేటాయించారని చెప్పారు. అత్యంత వెనుకబడిన గ్రూప్ ఏలో ఉన్న మాదిగలకు 9 నుంచి 11% రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏ కులానికి వచ్చేసి 1%, బి గ్రూప్కి వచ్చేసి 9%, సి గ్రూప్కి వచ్చేసి 5%గా డివైడ్ చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా పార్టీ పరంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఒకటండి, 59 కులాలల్లో ఎవరైతే ఎక్కువ డెవలప్ అయ్యారో వాళ్ళని తీసి డి సెక్షన్లో వేసి ఏబిసి డిగా విభజించి, ఏదైతే మాదిగా ఉపకులాలకు ఉన్నదో వాళ్లకు 9 నుండి 11%గా ప్రభుత్వం పునరాలోచించి ఆ విధంగా చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ అండి. ఇంకోటి, ఈ 59 కులాలలో కూడా సమానత్వంగా పాటించి తెలంగాణ గవర్నమెంట్ శ్రీ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే ఇంకా మా జనసేన పార్టీ తరఫున పరంగా మేము వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చూపించే వాళ్ళం. మా పార్టీ మెయిన్ డిమాండ్, మేము ఇంత ఎస్సీలో అయి ఉండి మా పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి లీడర్గా మమ్మల్ని తయారు చేశాడండి. చాలా ఏరియాల నుండి కానీ, చాలా కాన్స్టిట్యున్సీల నుండి కానీ, ఓవరాల్ తెలంగాణ నుండి చాలా మంది రావడం జరిగింది. దాంట్లో మా సైదులు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్, అలాగే లీడర్ అండి. అలాగే మా సాయి కావచ్చు, కంటోన్మెంట్ ఇన్ఛార్జ్, అలాగే మా జీవన్ కావచ్చు, చెన్నూరు ఇన్ఛార్జ్, అలాగే మా సాంబ కావచ్చు, కొల్లూరు ఇన్ఛార్జ్, కొల్లాపూర్ ఇన్ఛార్జ్, అలాగే మా రామలింగం కావచ్చు, నకిరికల్, అలాగే మా నాగేష్ గారు కావచ్చు, పాలకుర్తి, వివిధ కాన్స్టిట్యున్సీల నుండి మేము ఇక్కడ రావడం జరిగింది. సో మా ప్రధానమైన డిమాండ్ మా జనసేన పార్టీ తరఫు నుండి ఏబిసిడి చేయాలని, వీళ్ళు దానికి తెలంగాణ గవర్నమెంట్ కూడా పునరాలోచించుకొని మాకు న్యాయం చేస్తారని మేము. బీర్కూరు మండలంలో